అండి, నమస్తే. మనమైతే ప్రస్తుతం మీరా హోమియో కేర్ సెంటర్లో అయితే ఉన్నాము. అయితే ఈ హోమియోపతిలోనే దీర్ఘకాలిక వ్యాధులు, అదేవిధంగా ఇటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు హోమియోపతి సంబంధించి వైద్యానికి సంబంధించి ఏ విధంగా వాడాలి, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలని మనతో పాటు 36 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే. హోమియోపతి అనగానే చాలామంది అయితే ఒక అపోహ అయితే ఉంటుంది. ఏంటి ఈ మెడిసిన్ వాడితే, ఈ హోమియోపతికి సంబంధించిన వైద్యం చేయించుకుంటే దీర్ఘకాలికంగా వాడాలి, మళ్ళీ మధ్యలో ఆపితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒక అపోహ అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేందర్ రెడ్డి. హోమియోపతి వైద్య విధానం అన్నది ఆల్మోస్ట్ ఇప్పటిది కాదు, చాన్నాళ్ళ నుంచి ఉంది. ఇది యాక్చువల్గా మనకు బ్రిటిషర్స్ వాళ్ళకన్నా ముందు డచ్, పోర్చుగీస్ వాళ్ళు యూరోప్ నుంచి తీసుకొచ్చారు దీన్ని. ఇట్స్ బోర్న్ అండ్ బ్రాడ్ అప్ ఇన్ జర్మన్. ఆల్మోస్ట్ మన దగ్గర ఇండియాలో ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. యాక్చువల్గా ఇది చాలా సేఫ్ మెడిసిన్స్. మెజారిటీ ఆఫ్ 80% ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ ప్లాంట్స్ ఓన్లీ. దీని మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ తేడా ఉంటుంది. ఆయుర్వేదిక్ దీనికి అదే డిఫరెన్స్. ఆయుర్వేదిక్లో మనం క్రూడ్ వాడతాం, ఇక్కడ వచ్చేసరికి పొటెంటైజేషన్, డైనమైజేషన్ అని అంటారు. ఆ మెథడ్లో మందులు ప్రిపేర్ చేస్తారు. అండ్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్. మీరు పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికి వేసుకోవచ్చు. ఎవరికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సపోజ్ ఒకవేళ మందు పనిచేయకుంటే పనిచేయదు, కానీ మీకు నష్టం అయితే చేయదు. అందుకే ఇది చాలా బాగా వాడుతున్నారు. ఇప్పుడు అన్ని రకాల వ్యాధులకు మందులు వచ్చాయి. ఇదివరకు ఓన్లీ క్రానిక్ డిసీజెస్ వాటికే ప్రిఫర్ చేసేది, అంటే ఎక్కడ తగ్గని వ్యాధులు ఇక్కడ చూద్దామనే ఒక ఆప్షన్లో దీన్ని తీసుకునేది. బట్ నౌ ఇట్ హ్యాస్ గాన్ టు ఏ స్టేజ్ అన్ని రకాల వ్యాధులకు, వైరల్ డిసీజెస్కు, బ్యాక్టీరియాకి, మీకు ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్కి, థైరాయిడ్కి, ఇట్లాంటి మీరు ఏ డిసీజ్ తీసుకున్న, పారాలిసిస్కి, ఆర్థరైటిస్కి, స్పాండిలోసిస్కి, ఈవెన్ అక్యూట్ కండిషన్లో ఫీవర్ కూడా ఫస్ట్ ఆప్షన్ హోమియోపతికి వస్తున్నారు. సిస్టమ్ చాలా బాగా ఉంది. మందులు వెరీ సేఫ్గా ఉన్నాయి. ఈ మందుల వల్ల ఎవరికి ఇప్పటివరకు మనకి ఇట్లా రియాక్షన్స్ అయినాయి, సైడ్ ఎఫెక్ట్స్ అయినాయి, దీనివల్ల ఇంకేమైనా లివర్ డ్యామేజ్ అయింది, కానీ ఇప్పటివరకు అసలు ఎక్కడ రికార్డ్ లేదు. అసలు చాలా బాగా పనిచేస్తాయి. పిల్లలు కూడా చాలా సేఫ్గా వాడుకోవచ్చు, ఉమెన్ వాడుకోవచ్చు. ఉమెన్కు ఇప్పుడు ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటి డిసీజెస్ అన్నిటి కూడా మీరు హోమియోపతిలో చాలా బాగా వాడవచ్చు. ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏమైనా అదర్ కాంప్లికేషన్స్, ఇప్పుడు డయాబెటిక్తో వచ్చిన కాంప్లికేషన్స్ కానీ, వీటన్నిటి కూడా హోమియోపతిలో సేఫ్గా వాడుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, ఏదైతే థైరాయిడ్ సమస్యలు కానీ, ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉంటాయి కదా. ఇటువంటి వ్యాధులకు కూడా మన హోమియోపతిలో వైద్యం ఉందంటారా? నన్ను పర్సనల్గా అడిగితే డయాబెటిక్ అయితే మనం మెయింటైన్ చేయాల్సిందే ఎవరైనా, కానీ దాని కాంప్లికేషన్స్కు మీరు ఏమైనా అలోపతి వాడుకుంటూ కూడా హోమియోపతి వాడుకోవచ్చు. సపోజ్ డయాబెటిక్తో న్యూరోపతి కానీ ఇట్లాంటివి వస్తే వాటికి హోమియోపతి కూడా వాడవచ్చు. అంటే ఎలాంగ్ విత్ కొన్ని వ్యాధులకు మనం ఎలాంగ్ విత్ అలోపతి కూడా సజెస్ట్ చేయవచ్చు. సడన్గా మనం విత్డ్రా చేపిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే కొలెస్ట్రాల్కి ఇట్లాంటివి కూడా మీరు అలోపతి వాడకుండా ఓన్లీ హోమియో వాడుకోవచ్చు. ఈ బీపీ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా హోమియో వాడుకోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. థైరాయిడ్ అయితే మెల్లగా స్లోగా ట్యాపర్ చేసి మనము హోమియో వాడుకోవాలి. కానీ హోమియో వాడినందువల్ల మిగతా వాడొద్దని ఏమీ అది లేదు, వాడుకోండి. కానీ సేమ్ ప్రాబ్లంకు వాడకండి. సపోజ్ మీరు ఏదైనా స్పాండిలోసిస్కో మందు తీసుకుంటారు, స్పాండిలోసిస్కు హోమియో వాడుకుంటూ పెయిన్ కిల్లర్ వాడితే ఉపయోగం ఉండదు. లేకుంటే అలోపతిలో స్టీరాయిడ్స్ వాడుకుంటూ మనం రుమేటాయిడ్ ఆర్థరైటిస్కి హోమియోలో తీసుకుంటే ఉపయోగం ఉండదు. సో స్లోగా మందులు ట్యాపర్ చేసుకొని మీరు హోమియోపతి వైద్య విధానంలో మంచి డాక్టర్కి చూపించుకొని వాడుకోండి. చాలా బాగా గుణాలు కనిపిస్తాయి మీకు. అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫీవర్ వస్తే డోలోతో పాటు ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్ వాడొద్దు అని అంటారు. అంటే ఇప్పుడు ఫీవర్ కేసులు వేరు. ఫీవర్లో ఏం చేస్తామంటే హోమియో బాగా పనిచేస్తుంది అక్యూట్లో. కానీ ఎమర్జెన్సీ మనం ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది వేసుకొని మీరు మళ్ళీ హోమియోపతి వాడుకోవచ్చు. కానీ సేమ్ ఫీవర్కి మళ్ళీ డోలో వాడి హోమియోపతి వాడితే వేస్ట్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు దేనివల్ల తగ్గింది తెలియదు. దీనికి పనిచేయడానికి మనం టైం కూడా ఇవ్వనట్టు అవుతుంది. పిల్లల్లో అసలు మీకు పారాస్టమాల్ కాదు ఏది అవసరం లేకుండా కూడా మన మందులు హాయిగా శుభ్రంగా మీకు హోమియోపతితో బాగా తగ్గుతాయి కూడా. రిజల్ట్ కూడా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. అక్యూట్ కేసెస్ కూడా మీరు పీడియాట్రిక్లో చాలా బాగా మేనేజ్ చేయొచ్చు మనం హోమియోపతి ద్వారా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు హోమియోపతికి ఆయుర్వేదానికి తేడా ఏంటంటారు? నో డౌట్ ఆయుర్వేదిక్ హర్బల్, అది ఇండియన్ అంటే ఇక్కడ ఇండియాలో పుట్టి పెరిగిన వైద్యము. అది కూడా చాలా ప్రాచీన వైద్యము. అది క్రూడ్ మెడిసిన్స్ వాడతారు. దాంట్లో మీకు ఏంటంటే పథ్యాలు అవి ఎక్కువ ఉంటాయి. ఈ మనం డైట్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. కంపేర్ చేస్తే హోమియోపతి కూడా హర్బల్, కానీ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ వేరు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంట్లో.
దీంట్లో అంతా డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనం ఓన్లీ డిసీజ్ రిలేటెడ్ చెప్తాం కానీ బేసిక్ డైట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు దీంట్లో. ఈ హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు దీర్ఘకాలికంగా అంటే ఎక్కువగా వాడాలి, ఆ తర్వాతనే రిజల్ట్ కనబడుతుంది అనే అంశం కూడా బాగా ప్రజల్లో అయితే నాటుకుపోయింది. దానికి మీకు సమాధానం? అది మీరు అన్నది కరెక్టే పాయింట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే అదర్ సిస్టంలో ఫెయిల్ అవుతాయో కేసెస్, లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సోరియాసిస్ ఉంది. సోరియాసిస్లో అదర్ సిస్టంలో మెడిసిన్స్ లేనప్పుడు వాళ్ళు హోమియోపతికి ప్రిఫర్ చేస్తారు. హోమియోపతి ప్రిఫర్ చేసినప్పుడు మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్స్ మానిపించి మన మందులు కంటిన్యూ చేసే వరకు టైం పడుతుంది. సోరియాసిస్ యాక్చువల్గా ఇన్క్యూరబుల్ డిసీజ్, వాళ్ళ దాంట్లో అదర్ సిస్టంలో తగ్గదని చెప్తారు. అలాంటి దాన్ని మనం జాగ్రత్తగా టేక్ ఓవర్ చేసుకొని మనం జాగ్రత్తగా ట్రీట్ చేసే వరకు టైం పడుతుంది. కానీ దాని అర్థం అది ఈ మందు ద్వారా టైం పట్టడం కాదు, అది వ్యాధి అలాంటిది. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఆస్తమా ఉంటుంది. ఆస్తమా లైఫ్ లాంగ్ డిజార్డర్. అదర్ సిస్టంలో ఓన్లీ ఇన్హేలర్స్ పెట్టి దాన్ని మనకు అట్లా ప్రొలాంగ్ చేస్తారు. కానీ హోమియోపతిలో అట్లా కాదు. మనం స్లోగా ఇన్హేలర్ మానిస్తాం, చాలా బాగా తగ్గుతాయి. అంటే ఈ ఆల్టర్నేట్ సిస్టమ్కి వెతుక్కొని ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చినప్పుడు ఎట్లయినా టైం పడుతుంది. అంతేగాని ప్రతి దాంట్లో అట్లా కాదు. ఇప్పుడు మేము ఆర్థరైటిస్లో కానీ వీటిల్లో కానీ చాలా బాగా రిజల్ట్స్ చూపిస్తున్నారు, చాలా బాగా మందులు పనిచేస్తున్నాయి. హోమియోపతికి సంబంధించి అపోహలను అనుమానాలను మా వంటివి ప్రేక్షకుల కోసం తీర్చినందుకు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరామెన్ హబీద్తో స్వాతి, వంటివి న్యూస్, హైదరాబాద్.